వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు మార్నింగ్ అందరిలాగే వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్ ఓపెన్ చేసి అందరివి చూస్తుంటా. ఆ చూసే టైంలో నాకు ఇది బాగా కనెక్ట్ అనిపించింది. అందుకు మీతో పంచుకుందామని ఒకసారి ఎంత పవర్ఫుల్ లైన్స్ ఒకసారి చూడండి. సార్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐస్. సార్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐస్ క్యాన్ బి రీడ్ బై ఎవ్రీవన్ కాకపోయినా మ్యాక్సిమం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐస్ కెన్ బి రీడ్ బై మ్యాక్సిమం పీపుల్. కళ్ళని బట్టి వాడు హ్యాపీగా ఉన్నాడా, బాధలో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడని చాలామంది పసిగట్టవచ్చు. చాలామంది కనిపెట్టేస్తారు కూడా. ఇప్పుడు నేను ఎప్పుడైనా మీకు క్లాస్ చెప్తాడు, ఇట్ ఫిల్స్ మై హార్ట్ విత్ జర్ ఐస్ అని సార్, మీ కళ్ళల్లో కసి కనపడుతుంది సార్. ఎస్, అందుకే మీరు ఎంత కనిపెట్టగలిగారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐస్ కెన్ బి రీడ్ బై ఎవ్రీవన్, బట్ ద సెకండ్ పాయింట్ నాకు కనెక్ట్ అయింది. But the depression of the heart can be read by the best of the best one. That is, he is your best friend or she is your best friend. నీ పెయిన్ గుండెను చూసి నీ బాధను కనిపెట్టగలిగే, ఆ కైండ్ ఆఫ్ లోతు విశ్లేషించగలిగే ఒక క్వాలిటీ ఉన్న ఒక బెస్ట్ వన్ని ఎప్పుడు వదులుకోవద్దు. నువ్వు కూడా అలాంటి క్యారెక్టర్లో కూర్చో. ఎక్కువ మంది ఫ్రెండ్స్ వద్దు. తలుకు బెలుకు రాళ్ళు తట్టెడు ఏలా 10 మంది ఫ్రెండ్స్, 20 మంది, 1000 మంది ఫ్రెండ్స్ నాకు వద్దబ్బా. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకరు, ఇద్దరు, వాళ్ళతో అన్ని పంచుకోవాలి. సో దట్స్ వాట్ మై టుడే స్టేట్మెంట్. సో అది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మన క్లాస్కి వెళ్ళిపోదాం. సో లేట్ చేయకుండా ఐల్ గో ఫర్ ద క్లాస్. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళేద్దాం. సో గత క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. గత క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, కింగ్ లాంటి టాపిక్ సింపుల్ పాస్ట్, అమ్మ లాంటి టాపిక్ పాస్ట్ కంటిన్యూస్. మరి ఈరోజు కాన్సెప్ట్ ఏంటి సార్? నంబర్ 7, పాస్ట్ పర్ఫెక్ట్. సో ప్రతి టెన్స్ లాగానే స్ట్రక్చరు, కీవర్డ్స్, యూసేజ్, ఈ రెండు మనం మార్చుకుంటొచ్చు, ఏం కాదు, ఇబ్బంది పడదు. స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ V3. దిస్ ఈజ్ వాట్ పాజిటివ్ స్ట్రక్చర్. ద నెగిటివ్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్. కీవర్డ్స్ ఏంటి మరి? వాట్ ఆర్ ద కీవర్డ్స్? అయ్యా, కీవర్డ్స్ ఏంటి? రెండే కీవర్డ్స్, బిఫోర్, ఆఫ్టర్. బిఫోరు, ఆఫ్టర్, ఈ రెండు కీవర్డ్స్. యూసేజ్ ఎలా ఉంటుంది? రెండు పనులు జరుగుతాయి. ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి. సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో చెప్పండి. అందరికీ కింగు లాంటి టాపిక్, అందరికీ ఉపయోగపడే తమ్ముడు సింపుల్ పాస్ట్. మనకు పాస్ట్ కంటిన్యూస్లో ఉపయోగపడింది, సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా ఉపయోగపడుతుంది. సింపుల్ పాస్ట్ ఎంత బాగుంటుంది చూడండి. మీరు ఈ టాపిక్ అడగక ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అడగడం అనేది సింపుల్ పాస్ట్, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్. బాగా చూడండి, నేను పాస్ట్ పర్ఫెక్ట్ చూసుకుంటాను. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అంటే ఐ కదా, ఐ హ్యాడ్ రావాలి. ఐ హ్యాడ్ V3 చూడండి, ఎక్స్ప్లెయిన్డ్. ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడు? మీరు అడక్క ముందే. బిఫోర్ యూ, మీరు అంటే యూ, V2 చూడండి, ఆస్క్డ్. బిఫోర్ యూ ఆస్క్డ్. సబ్జెక్టు ప్లస్ V2 సింపుల్ పాస్ట్. సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్. మీరు అడగక ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బిఫోర్ యూ ఆస్క్డ్ మీ, మై డియర్స్. మీరు అడగక ముందే నేను చేశాను. నేను రాకముందే ట్రైన్ వెళ్ళిపోయింది.
బెల్లు కొట్టక ముందే స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫినిష్ చేశారు, మేము రాకముందే వాళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేశారు, అని మేము పంపించకముందే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. మై డియర్స్, గతంలో ఒక పని జరగకముందే ఇంకో పని జరిగింది. డాక్టర్ రాకముందే పాపం పేషెంట్ చనిపోయినాడు, డాక్టర్ రాలే కానీ పేషెంట్ చనిపోయినాడు. సీ దట్ ఇస్ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను స్టేషన్కి వెళ్ళకముందే ద ట్రైన్, చాలాసార్లు చెప్పాను ఇది, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ది ప్లాట్ఫామ్. The train had left the platform before I reached the station. I reached చూడండి, సబ్జెక్ట్ టు ప్లస్ రీచ్డ్ అంటే V2 కదా, సింపుల్ పాస్ట్. ద ట్రైన్ సబ్జెక్ట్ టు, హ్యాడ్ ప్లస్ లెఫ్ట్ V3, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్. అంటే నేను స్టేషన్కి వెళ్ళకముందే ట్రైన్ వెళ్ళిపోయింది. ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. డాక్టర్ రాకముందే పేషెంట్ టపాగట్టేశాడు ముసలోడు. డాక్టర్ రాకముందే ద పేషెంట్ హ్యాడ్ డైట్. The patient had passed away. The patient had passed away before the doctor came to the hospital. The patient had passed away. The patient had passed away before the doctor came to hospital. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. తర్వాత డాక్టర్ వచ్చాడు. పేషెంట్ చనిపోయాడు, తర్వాత డాక్టర్. ఫస్ట్ ఏం జరిపింది? పేషెంట్ చనిపోయాడు. ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి, డాక్టర్ చనిపోయాడు. సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. నేను అదే చేశాను. ద పేషెంట్ హ్యాడ్ passed away. The patient had died before the doctor visited the hospital. Marius, the students had completed the exam before the bell rang. అంటాడు. నేను ఎగ్జామ్ మీరు భయపడొద్దు. The students had completed the exam. The students had completed an exam. The student had completed an exam. The students had completed an exam before the bell rang. RANG. Before the bell rang. బెల్లు కొట్టకముందే సబ్జెక్టు ప్లస్ V2. బెల్లు కొట్టకముందే స్టూడెంట్స్ ఎగ్జాము రాసేశారు, తర్వాత బెల్లు కొట్టారు. ఎగ్జామ్స్ రాయడం అనేది ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి. బెల్లు కొట్టారు సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో చెప్పండి. ఇంతకు మించినది ఇది అవసరం లేదు. ఇంకొకటి, నిన్న ఈ సమయానికంతా నేను క్లాస్ కంప్లీట్ చేసింటిని. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై క్లాస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. లాస్ట్ ఇయర్ ఈ సమయానికంతా నేను అక్కడ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసింటిని. బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ మై ఇన్స్టిట్యూట్. లాస్ట్ ఇయర్ ఈ సమయానికి బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ I had started the institute. Last year I had started the institute. So past perfect గురించి చెప్పాల్సింటే రెండు కండిషన్స్ని, ఒక పని జరగక ముందే బాగా చూడండి. రెండు యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 అండి. నెగిటివ్ హ్యాడ్ ప్లస్ కీవర్డ్స్ బిఫోర్ ఆఫ్టర్. ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి.
ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పండి, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. మీరు అడక్కముందే నేను టాపిక్ చేశాను. బిఫోర్ యూ ఆస్క్డ్ మీ ఐ హ్యాడ్ కంప్లీటెడ్, ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు అడక్కముందే. ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బిఫోర్ యూ ఆస్క్డ్ మీ. కామెంట్లో పడేయండి. ఎస్ సార్, యూ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ బిఫోర్ వీ ఆస్క్డ్. కామెంట్ పడేయండి. కామెంట్ బాక్స్లో బద్దలు కావాలి. మీకు రైట్ కావాలి, మీకు నాకు కామెంట్ బాక్సే. దట్ ఈస్ అవర్ ప్లాట్ఫామ్. సెకండ్, డాక్టర్ రాకముందే ద పేషెంట్ హ్యాడ్ పాస్డ్ అవే బిఫోర్ ద డాక్టర్ విజిటెడ్ ద హాస్పిటల్ బాడీస్. సో దిస్ ఇస్ పాస్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఏం లేదు, నిన్న ఈ సమయానికి అయిపోయి ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఈ సమయానికి అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఇన్స్టిట్యూట్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఈ సమయానికంతా నేను స్టార్ట్ చేసింది. ఐ హ్యాడ్ స్టార్టెడ్ ద ఇన్స్టిట్యూట్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. పాస్ట్ పర్ఫెక్ట్ అండి. ఇక్కడ మనకు పర్ఫెక్షన్ చూపిస్తాడు, టైంని చూపిస్తాడు. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను అంటే ఐ స్టార్టెడ్ సింపుల్ పాస్ట్, ఇబ్బందిలే. కానీ ఈ సమయానికంతా అయిపోయి చేశాను అనడానికి పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ స్టార్టెడ్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. చూడండి, నేను లాస్ట్ ఇయర్ చేశాను అంటే ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేశాను సార్, ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్. ఈ సమయానికంతా పర్ఫెక్షన్ చెప్తుంది టైమింగ్. ఓకే, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాను, ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్. ఈ సమయానికంతా చేశాను అన్నప్పుడు ఐ స్టార్టెడ్ అనకూడదు, ఐ హ్యాడ్ స్టార్టెడ్ అనగా. ఐ హ్యాడ్ స్టార్టెడ్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఇది డిఫరెన్స్. సో హోప్ యూ అండర్స్టూడ్. కమెంట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ టెన్సెస్ మనం తీసుకుందాం. ఆల్వేస్ యువర్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ లైవ్ క్లాస్లోకి రండి. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ లైవ్ క్లాస్. ఓపెన్ యువర్ మౌత్. ప్రతి కాన్సెప్ట్ని ఏమి లేదండి ఇంగ్లీషు, ఈ సందర్భాన్ని ఇది అంటాము. ఈరోజు ఐ హ్యావ్ బీన్ అని ఎంతమంది నేర్చుకున్నారు, హ్యావ్ టు ఎంతమంది నేర్చుకున్నారు, షుడ్ నాట్ ఎంతమంది నేర్చుకున్నారు, కొటేషన్స్ ఎంతమంది నేర్చుకుంటున్నారు. కత్తి అసలు ఎంత బాగా నడుస్తున్నాయి. వెరీ గుడ్ నా ఐడియాస్. సో కమింగ్ డేస్లో నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. ఆ స్క్రీన్ అంతా పెట్టేయడానికి మీరు అందరూ వస్తే దట్ ఈస్ యువర్ ఎంకరేజ్మెంట్, రైట్. నేను డెఫినెట్గా అన్నీ చేస్తాను. బట్ థింగ్ ఈజ్ దట్ వన్, మీరు యూ మెయింటైన్ ఏ ప్రాపర్ నోట్స్. ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. రోజు చూడండి, తెలిసిన దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడండి. ఒక 6 months 3 to 6 months చేయండి. నీకంటే నువ్వు ఇంగ్లీష్ టీచర్ల కంటే బాగా మాట్లాడించే బాధ్యత ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను మళ్ళీ మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తాను సార్, 100 కాదు 1000% నా మనసు సాక్షిగా చెప్తున్నాను, ప్రామిస్ చేసి చెప్తున్నాను. నా దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో, నా దగ్గర ఏం నేర్చుకున్నానో అది మీకు అంతా ఇవ్వడానికి నేను ఐ ప్రామిస్ ఆన్ ఎవ్రీవన్ ఆన్ మై మదర్. అమ్మ మీద ప్రామిస్ చెప్తున్నా. ప్రతి కాన్సెప్ట్ మీకు అందించడానికి యూట్యూబ్ లైవ్లో ఇక్కడ నేను 1000% రెడీ. నా అర్థమైంటుంది అనుకుంటా. అర్థమైంటే కామెంట్ చేయండి, లైక్లు పెట్టండి. ప్రతి కాన్సెప్ట్ మీకోసం కష్టం. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడు టైం లేదాడా మీకు టైం ఉంటే కనిపించేది. నౌ దిస్ ఇస్ ద నైట్ మై డేస్. ఈరోజు అంతా నేను వీడియో చేయలే, నాకు అక్కడ ఉండలేకపోయినా, వచ్చేసిన డైరెక్ట్ వచ్చి కాసేపు కూర్చొని ఐ స్టార్టెడ్ వీడియో. సో తీసి పెడితే చాలామంది వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. దుబాయ్, ఇండియా, ఇది ఇండియాలో నుంచి డిఫరెంట్ లైక్ ఆల్ ద nooks and corners from India and from the Dubai and America and Sweden and Melbourne and even Ireland and of course USA, South Africa, from the different part of the world people are waiting for our videos. సో వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ చేయడం ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇవ్వడానికి నేను 1000% కాదు 1,00,000% దీంట్లో మీరు ఎన్ని టెస్టులు పెట్టినా పాస్ అయ్యేంత దమ్ము, ధైర్యం నాకు ఉంది. నేను అవుతాను, మీకు ఇస్తాను. ప్లీజ్ మీరు ఏం చేయాలంటే మెయింటైన్ ఏ ప్రాపర్ నోట్స్. రోజు ఒక కాన్సెప్ట్ చెప్తుంటారు కదా, మెయింటైన్ చేయండి, నోట్స్ రాయండి, హోల్డ్ చేయండి, వీడియో హోల్డ్ చేసి రాసేయండి. దాని తర్వాత ప్రిపేర్ కండి. అల్లప్పుడు మీ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ మహేష్.